హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డ్రమ్స్ ఏంటా అని చూస్తున్నారా? మొత్తం 20 డ్రమ్స్ అండి. ఫ్రూట్స్ ప్లాంట్స్ బకెట్లోంచి రిమూవ్ చేసి ఇందులో వేద్దామని నేను 20 డ్రమ్స్ తీసుకున్నానండి. బాగున్నాయా? చాలా లోతు కూడా ఉన్నదండి. చూడండి, చాలా లోతు కూడా ఉన్నది. బాగున్నాయి. వీధిలోకి వస్తే తీసుకున్నానండి. చామంతులతో మా కృష్ణుడు కలకల్లాడిపోతున్నారు. మా బృందావనం, మా కృష్ణయ్య. ఈ చెమ్మ చిక్కులు చూసారా ఫ్రెండ్స్? ఎంత పొడుగ్గా ఉన్నాయో కాయలు. వంకాయలు చూడండి. రోజు మందారాలు అలా పూస్తూనే ఉంటాయి. మందారం బాగుంది కదా ఫ్రెండ్స్, ముద్ద మందారం. ఇది ఒక రకం వంకాయలు చూడండి, చెట్టుకి ఎలా ఎలాడుతున్నాయో. వంకాయ చూసారా? వంకాయ చూసారా ఎంత పొడుగుందో? మార్నింగ్ గ్లోరీ బ్లూ అండి. టమాటాస్, మీకు వంకాయ చూపిస్తాను. పచ్చడి వంకాయ చూడండి, ఎంత పెద్ద పచ్చడి వంకాయలు చూడండి. ఇక్కడ ఒకటి బరువుకి ఏలబడిపోతున్నాయండి వంకాయలు. కొమ్మలు కిందకి ఏలబడిపోతున్నాయి బరువుకి. ఇది పచ్చడి వంకాయ అండి, పెద్దగా వస్తుంది. ఇవి నీలం వంకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఉంది. ఇవి పొడుగు వంకాయలు అండి. చిక్కుళ్ళు అయితే వాడు చెప్పక్కర్లేదు, అసలు ఓల్డ్ చిక్కుళ్ళు ఉన్నాయి ఫుల్గా. తెంపడానికి టైం సరిపోవడం లేదండి చిక్కుళ్ళు. వంకాయ చెట్టు బరువుకి చూడండి ఎలాగా వాలిపోయిందో. బరువుకి వాలిపోయింది చెట్టు వంకాయలు. గ్రీన్ బొర్బాటిస్ ఫ్లవర్స్. ఇదిగోండి చెట్టు అసలు పైకి ఎక్కితే చూసారా చెమ్మకాయలు ఎలాగున్నాయో. ఇవన్నీ వాళ్ళు హార్వెస్ట్ చేసేస్తానండి. ఎయిర్ పొటాటోస్ చూసారా? నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎయిర్ పొటాటోస్. డాలియా ఫ్లవర్స్ అండి. మేము ఊరికి వెళ్ళినప్పుడు మొగ్గలతో ఫుల్గా ఉంది. ఊరి నుంచి వచ్చేసరికి చెట్టు అంతా పువ్వులతో ఉంది. ఇలాగా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మా చేపల కొలంలోని ఉన్నాయి. రోజెస్ ప్లేస్, ఈ ఆర్చ్కి రోజెస్ ప్లేస్ అండి ఇదంతా. చామంతులు కూడా పెట్టాను. బటన్ రోజ్, వైట్ రోజ్ డబల్ వస్తుంది. ఈ రోజెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక వైట్ వచ్చి ఉన్నది. ఇవన్నీ చామంతులే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా.
ఈ ఫ్లవర్స్ కూడా మనకి అప్పారావు గారు ఇచ్చిన దుంపతో ఎంత అందంగా వచ్చాయో చూడండి. ఈ చామంతులండి. ఎంత అందంగా ఉన్నాయి కదా పువ్వులు. ఇక్కడ కూడా వంకాయలేనండి. వైలెట్ ఒకటి, గ్రీన్ ఒకటి. మన పొలంలో ఈరోజు 2 వాటర్ లిల్లీస్ వచ్చాయండి. చూసారా, 2 వాటర్ లిల్లీస్. పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, బర్డ్స్ కూడా ఉన్నాయి లోపల చూడండి. మన బుద్ధ భగవాను చూసారా ఫ్రెండ్స్, చెమ్మ చిక్కుళ్ళు. ఇవన్నీ కట్ చేస్తాను ఇప్పుడు. నిజంగా ఇవి చూడండి సైజ్ అసలు ఎలాగున్నాయో. సైజ్ చూసారా, ఒక స్కేల్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అన్ని టమాటా పళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు. ఈ వంకాయలు, ఇది ఒక రకం వంకాయలండి. చూసారా కాయలు. ఇవి కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటాయండి వంకాయలు, ఇలా గీతలు వచ్చే వంకాయలు. వంకాయ అంటేనే రుచికరమైన. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరే మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరే మోజే తీరనిది. చూసారా వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, పొడుగ్గా. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసేద్దాం. అలా చూస్తూ ఉండండి. చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి లోపల. ఇవి చూడండి వంకాయలు. ఇది ఇంతో చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి. ఈ పచ్చడి వంకాయలు కాబట్టి కొంచెం ఇంకా పెద్దగా అవ్వాలి.
ఇదిగోండి నీలం వంకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి. వంకాయలు చూసారా ఎలా ఉన్నాయో. ఇవాళ వంకాయల పండగ ఏమో అనిపిస్తుంది, వంకాయలు అన్నీ కోస్తుంటే నాకు. టమాటా పళ్ళు కూడా పండిపోయి చూడండి ఎలా పండిపోయి. చూసారా కలర్, చూసారా వెరైటీగా ఉంది కలరు. చూసారా ఇక్కడ ఇందులోనే 2 రకాల చెట్లు ఉన్నాయండి. ఇవి ఎర్రగా ఉన్నాయి, అదేమో సింధూరం కలర్లో ఉంది. అది చూసారా, ఇవి ఒక రకం, ఇవి ఒక రకం టమాటాస్. ఇది బాగుంది, ఇది వెరైటీగా ఉంది. ఈ సైజ్ చూసారా వంకాయలు. పచ్చడి వంకాయలు బాగా వచ్చాయండి. ఇవన్నీ కాల్చేసి వంకాయ పచ్చడి చేస్తానండి ఈరోజు. చూసారా ఎంత పెద్ద వంకాయలు ఉన్నాయో. ఎంత సైజు వస్తుందంటే మీకు చూపిస్తానండి. ఏంగోండి ఎంత సైజు ఉందో చూసారా, ఎంత సైజు వస్తుంది. వంకాయలు లేతగా ఉంటాయండి. కోస్తుంటే కత్తిపోటు చెరక్కని వెళ్ళిపోద్ది, అంత లేతగా ఉంటాయి ఈ వంకాయలు. ఇక్కడ ఒక పెద్ద టమాటా ఉంది. చూసారా టమాటా ఎంత పెద్దగా ఉంది. ఇంకా పచ్చిగా ఉన్నాయి కరివేపాకు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వంకాయలు బరువులకి ఎలాగ వంగిపోయిందో మొక్క. బరువుకి పాపం దీన్ని భారం దించుదాము వంకాయలు కోసేసి. ఇవి కూడా చాలా పెద్దగా వస్తున్నాయండి. నేను వంకాయల భారాన్ని తీస్తున్నాను. చూడండి ఇంకా వంకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇందాక చెప్పాను కదా టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయని. అది రౌండ్ అండి, ఇది కాల్ అండి. నిజంగా ఈ విత్తనాలు వదలు జాగ్రత్తగా దాచుకోవాలి, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇందాక రౌండ్ చూపించాను కదా, ఇది కోల. ఇందులోనే బ్లూ వస్తుంది ఈ బకెట్లోని. ఇది మెత్తగా అయితే బాగుంటుంది.